మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయన్ను లేపిరి. శిష్యులు సముద్రం మధ్యలో నిజంగా ప్రమాదంలో ఉన్నారు. వారు ఇటువంటి ఒక తుఫానును ఎన్నడూ చూడలేదు. ప్రతి ఒక్కరూ జీవితంలో తుఫానులను ఎదుర్కొనవలసి ఉన్నారు. ఒకసారి మేము డాబా మీద ఉన్న పూరింట్లో మా పిల్లలతో నిద్రిస్తూ ఉన్నప్పుడు ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. దూరంగా చెట్లు వేళ్లతో సహా కూల్చివేయబడినాయి. కానీ మా చిన్న ఇల్లు ఏమాత్రము కదల్లేదు. పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు దేవుని యొద్దకు వెళ్తారు. మనం ఎల్లప్పుడూ తన యొద్దకు రావాలని దేవుడు కోరుచున్నాడు. మనం ఎక్కువ విశ్వాసమును పొందుచు సిద్ధపడుచూ ఉండాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. శిష్యులు చాలా అద్భుతాలు చూశారు, కానీ ఈ తుఫాను వారిని భయకంపితులుగా చేసింది. అబ్రహాముతో కూర్చుండుట ఒక గొప్ప ధన్యత. అది ఒక విశ్వాస లక్షణాన్ని సూచిస్తూ ఉన్నది. అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులు విశ్వాసము గల మనుష్యులు. క్రీస్తును స్వీకరించుటకు తమ వారసులను వారు సిద్ధపరిచారు. నీ వారసులలో ఒక ప్రవక్త ఉండును అనే నిరీక్షణ నీలో ఉన్నదా? యేసు తల్లి అయిన మరియలాంటి స్త్రీ అకస్మాత్తుగా రాలేదు. అటువంటి ఒక స్త్రీ జన్మించుటకు మరియు పెంచబడుటకు ఒక జనాంగము సిద్ధపరచబడవలసి ఉన్నది. వారు దేవుని యొక్క ఆజ్ఞలను స్వీకరించి విధేయులై ఉండవలసి ఉన్నారు. పిల్లలు కూడా ఆజ్ఞలకు విధేయులై ఉండవలసి ఉన్నారు. ఒక అన్యురాలైన రూతు విశ్వాసము గల స్త్రీగా మారింది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. నీవు ఆయన ఆజ్ఞలకు విధేయుడు అయినట్లయితే నీవు పిలువగానే దేవుడు నీ యొద్దకు వచ్చును. నేను ఆయన్ను ఎప్పుడు పిలిచినను ఆయన తన సన్నిధిని నాకు దయచేశాడు. యేసు ఇతరులను స్వస్థపరిచినప్పుడు శిష్యుల యొక్క విశ్వాసం వృద్ధి చెందుచున్నది. యేసుతో ఉండుట చాలా మంచిది. ఆయన మేల్కొన్నప్పుడు ఆయన రోగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని స్వస్థపరుచున్నాడు. కానీ ఆయన నిద్రిస్తున్నప్పుడు గాలులు భయంకరంగా వీస్తూ ఉన్నాయి. ఇది ఒక విశ్వాస పరీక్ష. నీకు ఆయనతో సరైన సంబంధం లేనట్లయితే ఆయనతో నడుచుటకు నీవు భయపడతావు. ఆయన పట్ల వారికున్న గౌరవాన్ని బట్టి శిష్యులు వెంటనే ఆయన్ను లేపలేదు. అది విశ్వాసము. వారి కన్నులు యేసు మీద ఉన్నవి. అది విశ్వాసం. వారిలో వారు సంభాషించుకొనుచుండగా చాలా చేతులు ఆయన వైపు చూపుతూ ఉన్నవి. అది విశ్వాసము. ఈ శిష్యులు యేసుతో ఉన్నారు. తుఫాన్లు వచ్చినప్పుడు నీ చేతులు కూడా ఆయన వైపు చాచబడును. ఆయన సులభముగా లేవడు. ఎందుకు? నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఇది ఒక తల్లిని మిఠాయిలను అడుగుట లాంటిది కాదు. ఆమె లేచిస్తుంది. నీ విశ్వాసమును ఈ తుఫాన్లు కట్టును. అవి కొంతకాలము తీవ్రముగా ఉండుటకు ఆయన అనుమతించును. నీవు జీవగ్రంథంలోని తీయని పదార్థములను తిన్నట్లయితే తుఫాను వచ్చినప్పుడు నీ కన్నులు యేసు మీద ఉండును. ఆఫ్రికాలో ఒక బాలిక యేసును విడిచిపెట్టుటకు బలవంత పెట్టబడి హింసించబడినది. ఆమె ఒక చెట్టునకు కట్టబడి రాత్రంతా అరణ్యములో విడిచిపెట్టబడినది. ఒక సింహం వచ్చి ఆమె చుట్టూ నడిచింది. అయితే అది ఆమెపై దాడి చేయలేదు. ఆమె విశ్వాసము కలిగి ఉండినది. ఈ అనుభవం ద్వారా ఆమె విశ్వాసం వృద్ధి చెందినది. దేవుని యందు విశ్వాసము గలవారు గందరగోళ పరిస్థితిలోనికి రారు. నీ ఆర్థిక స్థితి మరియు నీ కుటుంబం యొక్క ఆరోగ్య పరిస్థితి నిన్ను కదిలించవచ్చు. నీ దేశము సంక్షోభము గుండా వెళ్ళవచ్చు. అయినప్పటికీ నీ కన్నులు నీవు ఆధారపడవలసిన నీ రక్షకుని మీద ఉండును. యేసు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులు చాలా అద్భుతాలను చూశారు. అయితే సముద్రం మీద కూడా వారి విశ్వాసం మేల్కొల్పబడాలి. మేము నశించిపోవచ్చున్నాము అనేది వారి ఊహ. నీ పడవలో యేసు ఉన్నప్పుడు నీవు నశించుట సాధ్యమా? యేసు నీతో ఉన్నాడు. నీవెన్నడూ ఆయన ఆజ్ఞలను తప్పని వానిగా ఉన్నావా? దేవుని యొక్క వాక్యమును పట్టుకొని దాని ద్వారా నీవు జీవిస్తూ ఉన్నావా? అలలు నిమ్మళమగును, నీవు ఆనందంతో నింపబడతావు.